హలో అందరికీ నమస్కారం. నేను సుప్రియ. ఆమె యోగా ట్రైనర్, మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్, వెయిట్ లాస్ కోచ్ అండ్ న్యూట్రిషనిస్ట్. ఈరోజు మనం పీసీఓఎస్, పీసీఓడి, ఇరెగ్యులర్ పీరియడ్స్ వాటి కోసం మనం యోగా ఎక్సర్సైజెస్ చేద్దాం. ఓకేనా? రెడీ? ఫస్ట్ మనం ఏ ఎక్సర్సైజ్ చేయడానికైనా మనము చిన్న చిన్న రొటేషన్స్, వార్మప్స్ చేయడం ఇంపార్టెంట్. వార్మప్స్ చేయడం వల్ల బాడీ అనేది హీట్ పెరిగేసి మనము డైరెక్ట్ ఆసనాస్లో చేసినప్పుడు మనకి ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎక్కడన్నా పట్టేసుకోవడము ఇలాంటివి కాకుండా ఉంటుంది, హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం చిన్న వార్మప్స్తో స్టార్ట్ చేసి ఇంటెన్స్ ఎక్సర్సైజెస్కి వెళ్ళాలి. ఓకేనా? పామ్స్ ఎప్పుడు ఇలా కప్ షేప్లో పెట్టేసి ఇన్హేల్ తీసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తాం. ఇన్హేల్, exhale through the nose. Inhale, exhale, chin towards the ceiling. Inhale at the center, exhale, chin towards the chest. Inhale at the center, exhale up. Inhale at the center, exhale down. Now inhale at the center, exhale, turn towards the right. Inhale at the center, turn towards the left. Inhale at the center, exhale right. Inhale at the center, exhale left. ఓకే, ఈరోజు కంప్లీట్గా మనం యోగా అనేది పీసీఓఎస్ వాళ్ళ కోసం మాత్రమే చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్సర్సైజెస్ మాత్రమే చేస్తాము. ఫస్ట్ వచ్చేసి బటర్ఫ్లై స్ట్రెచ్. రెండు మీ సోల్ ఫీట్ అనేది, రెండు పాదాలు అనేవి ఇలా దగ్గరికి తీసుకురావాలి. ఎంత వీలైతే అంతవరకు మీ పెల్విక్ ఏరియా దగ్గరలో ఉంచుకోవాలి. తర్వాత మీ లెగ్స్ అనేవి కంప్లీట్గా ఇలా మ్యాట్కి స్ట్రెచ్ అయ్యి ఉండాలి. ఇలా ఉండకూడదు, కంప్లీట్గా ఇలా డౌన్కి స్ట్రెచ్ అయ్యి ఉండాలి. ఒకవేళ అవ్వకపోతే రోజు చేయండి, డెఫినెట్గా వస్తుంది. ఇక్కడ మనం కంప్లీట్గా ఇలా స్ట్రెచ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మన హ్యాండ్స్ అనేవి ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా అవుటర్ పార్ట్ ఆఫ్ ద యాంకిల్స్ ఇలా పట్టుకొనేసి ఇక్కడ ఫ్లాప్ చేస్తాం. బటర్ఫ్లై స్ట్రెచ్. ఇవి ఒక 15 to 20 కౌంట్స్ చేయొచ్చు. ఎవరైతే ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయో వాళ్ళు చేయలేని వాళ్ళు, ఇంకొక ఇంటెన్స్ ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళు ఇంకొక 50 కౌంట్స్, 60 కౌంట్స్ అలా కూడా చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇవి ఒక 15 కౌంట్స్ చేసేయాలి. ఫస్ట్ ఇలా ఫ్లాప్ చేయాలి. తర్వాత సైడ్ బెండింగ్స్ కూడా చేయొచ్చు. ఇలా 1 2 3 4 5 6 అలా ఒక 10 కౌంట్స్ చేస్తాం. తర్వాత వెనక్కి మనం స్ట్రెచెస్ కూడా చేయొచ్చు. ఇలా సైడ్ స్ట్రెచెస్ కూడా చేస్తాం. రైట్ హ్యాండ్ వచ్చేసి లెఫ్ట్ మోకాల మీద చేయి పెట్టేసి ఈ చెయ్యి అనేది వెనకాల బ్యాక్ ఆఫ్ ద హిప్ పెట్టేసి ఇలా సైడ్ స్ట్రెచ్ కూడా చేయొచ్చు. 1 2 3 4 అలా ఒక 10 కౌంట్స్ రిపీటెడ్గా చేస్తాం. తర్వాత మనం సేమ్ ఇందాక బటర్ఫ్లైలో లాగా చేసాం కదా, ఇది కూడా సేమ్ అలానే. ఇక్కడ ఏంటంటే మన హిప్ని అటు ఇటు మూవ్ చేస్తాం. మనకు మెయిన్ ఇక్కడ పీసీఓఎస్, పీసీఓడి వీళ్ళకి మనం చేయించే ఎక్సర్సైజెస్ ఎలా ఉంటాయంటే కంప్లీట్గా మన పెల్విక్ ఏరియా, మన హిప్ ఏరియాకి స్ట్రెయిన్ పెట్టే ఎక్సర్సైజెస్ చేపిస్తాం. అంటే అక్కడ ఆ ఏరియాలో మనకి ఎక్కువ మూమెంట్స్ అనేవి ఉండాలి. ఓకేనా? ఇది ఒక 20 కౌంట్స్ రిపీటెడ్గా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. ఇక్కడ మనం కావాలంటే బటర్ఫ్లై స్ట్రెచ్ కూడా తీసుకోవచ్చు. ఇలా హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేస్తాము. ఫార్వర్డ్ అనేది మనకు ముందర ఇలా స్ట్రెచ్ అవుతూ స్లోగా మన ఫోర్హెడ్ అనేది మన గ్రౌండ్కి కానీ మన యాంకిల్స్ మీద కానీ ప్లేస్ చేసుకోవచ్చు. ఇలా కాసేపు అలానే ఉండొచ్చు, ఒక 10 కౌంట్స్ వరకు. ఇది యాక్చువల్లీ ఇనిషియల్ డేస్లో ఫస్ట్ డే ఎవరికి రాదు, కొంచెం టైం పడుతుంది. మీకు అంతవరకు అందకపోయినా అట్లీస్ట్ స్ట్రెచ్ ఫార్వర్డ్, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయడానికి ట్రై చేయండి.
డే 1 కొంచెం వస్తుంది, డే 2 ఇంకొంచెం, డే 3 ఇంకొంచెం, డే 4. వితిన్ 10-15 డేస్ మీకు మీ ఫ్లెక్సిబిలిటీ పెరిగేసి మనం బాడీ అనేది ముందుకు స్ట్రెచ్ చేస్తూ ఇలా ఫార్వర్డ్ బెండ్ చేయొచ్చు. ఓకేనా? ఎస్. అక్కడ నుంచి లెగ్స్ అనేవి ఫార్వర్డ్ చేసేస్తాము, ముందుకు తీసుకొస్తాము. అక్కడ నుంచి ఒక లెగ్ అనేది ఇలా మనం బయట సైడ్ నుంచి మాత్రమే ఇలా కాలు బయట పార్ట్ దగ్గర నుంచి పాదం బయట నుంచి ఇలా 2 చేతులు ఇలా ఇంటర్లాక్ చేసేస్తాం. ఇక్కడ మనం దీన్ని శిశుపాలాసన అంటారు. మనము ఒక బేబీని మనం ఇలా ఉయ్యాల ఊపుతున్నట్లు ఇలా చేయాలి. శిశుపాలాసన. ఎప్పుడు కూడా మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మన నెక్ అండ్ స్పైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. ఇలా వంగిపై చేయకూడదు, కంప్లీట్గా ఇలా స్ట్రెచ్ చేసి చేయాలి. 1 2 3 4 5. ఈచ్ సైడ్ మనం ఒక 20 కౌంట్స్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు రైట్ లెగ్ డ్రాప్ చేసి మనం అదర్ సైడ్ చేంజ్ ద లెగ్, ఇంకో సైడ్ కూడా మనం ఇలా ఇంకొక 20 కౌంట్స్ చేయొచ్చు రిపీటెడ్గా. ఓకేనా? ఎస్. అక్కడ నుంచి మనము 1 లెగ్ ఇలా ఫోల్డ్ చేసేస్తాము, జాను శీర్షాసన చేస్తాము. ఓకేనా? 1 లెగ్ ఇలా పెల్విక్ ఏరియా దగ్గరలో ఇలా పెట్టేసి ఇంకొక కాలు ఇలా ఫార్వర్డ్ పెడతాము. అక్కడ నుంచి సైడ్ నుంచి చూపిస్తాను చూడండి. ఎస్, ఇది పొజిషన్. అక్కడ నుంచి ఎంత వీలైతే అంత హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. ఇది అవ్వట్లేదు, ఫస్ట్ డేనే ఎలా అవుతుంది మేడం అంటే మీరు పుష్ చేయండి, ఎంతవరకు వీలైతే అంతవరకు పుష్ చేయండి. ఓకేనా? ఇది ఇలా ట్రై పుష్ యువర్ సెల్ఫ్ ఫార్వర్డ్. ఇలా ముందు పుష్ చేస్తాం, తర్వాత ఇలా సైడ్ స్ట్రెచ్ చేస్తాం. ఓకేనా? 1 2 3 4 5 6. అది. ఓకేనా? ఇలా ఒక 20 కౌంట్స్ ఇటు 20 కౌంట్స్ ఇటు చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత మలాసనలోకి వస్తాం. ఇది మలాసన అనేది ఇలా కూర్చుంటాము. లెగ్స్ ఎప్పుడు ఇలా స్ట్రైట్గా ఉండవు, కొంచెం క్రాస్గా ఉంటాయి. ఇలా మలాసన అనేది చాలా ఇంపార్టెంట్. ఎర్లీ మార్నింగ్ లేస్ చేస్తే ఇంకా మంచిది. మనకి లేడీస్కి అందరికీ కూడా ఈ ఆసన అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఇలా ముందుకు ఇలా వంగిపోవద్దు. మేక్ ష్యూర్ యువర్ నెక్ ఈస్ ఇన్ వన్ స్ట్రైట్ లైన్. ఇలా స్ట్రైట్ కూర్చోవాలి. తర్వాత ఇలా నమస్కార పొజిషన్లో పెట్టాలి. మీ కంప్లీట్ బాడీ అనేది ఈ 2 కాళ్ళ మధ్యలో, ఈ థైస్ మధ్యలో మీ బాడీ అనేది ఫిట్ కావాలి. ఒకవేళ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఇట్లా లైట్గా ప్రెస్ కూడా చేసుకోవచ్చు. 1 2 3 4 5 6. ఇలా ఒక 20 కౌంట్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చి 2 చేతులు ఇలా బిగ్ టోని ఇలా పట్టుకుంటాం. అక్కడ నుంచి వాయు నిష్కాసన చేస్తాం. స్క్వాట్స్ అన్నమాట. నాట్ కంప్లీట్లీ స్క్వాట్స్, ఇది యోగాలో. వాయు నిష్కాసన ఇలా పైకి ఇలా లేస్తాము, మళ్ళీ ప్రాపర్ మలాసనలోకి వస్తాం. 2 3 4. ఇలా ఒక 20 కౌంట్స్ చేస్తాం. ఓకేనా? ఎస్. నెక్స్ట్ వచ్చేసి 2 చేతులు ఇలా కంప్లీట్గా నీస్ మీద పెట్టుకుంటాము. అక్కడ నుంచి నీ ఇలా 1 సైడ్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఇలా డ్రాప్ చేస్తాం ఆన్ ద మ్యాట్ మీద. ఓకేనా? 2 3 4 5. ఇలా 20 కౌంట్స్ చేసుకోవచ్చు. మనకు ఎప్పుడు కూడా మనం స్లోగా గ్రాడ్యువల్గా కౌంట్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఒకటేసారి డైరెక్ట్ ఇంటెన్స్గా ఫస్ట్ డేనే ఎక్కువ చేయకూడదు. ఓకేనా? ఎస్. అక్కడ నుంచి మనం ఫోల్డ్ యువర్ లెగ్స్, ఇలా వజ్రాసనంలో కూర్చుంటాము. ఇక్కడ నుంచి మేక్ ష్యూర్ ద 4 arm డిస్టెన్స్ ఉండాలి కంపల్సరీగా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో అలా ఉండాలి. అక్కడ నుంచి హ్యాండ్స్ రేస్ చేసేసి బాడీ అనేది కూడా ఇలా కంప్లీట్గా పైకి లేపేసి క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేస్తాం. ఇక్కడ
ఇన్హేల్ అప్, చిన్ అనేది సీలింగ్ వైపు చూడాలి. ఎక్స్హేల్ డౌన్. ఎక్స్హేల్ చేసేటప్పుడు ఇలా మనం కంప్లీట్గా మన బాడీ అనేది సకింగ్ చేయాలి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్ అన్నప్పుడు వెనకల కర్వ్ చేయాలి, మన స్పైన్ అనేది కర్వ్ ఇవ్వాలి. ఎక్స్హేల్ చేసేటప్పుడు మన సెమీ సర్కిల్ లాగా ఇలా ఇలా కర్వ్ ఇవ్వాలి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. చిన్ అనేది మన చెస్ట్కి అంటుకోవాలి ఇక్కడ. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఎస్. అక్కడ నుంచి ఇప్పుడు సెకండ్ది వచ్చేసి ఇలా మన లెగ్ అనేది ఇలా ఎల్బోకి టచ్ ఇచ్చేసి వెనకలకి తీసుకెళ్ళచ్చు. 1 2 3 ఇలా ఇటువైపు 10 కౌంట్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా ఒక 10 కౌంట్స్ ఇలా ఎల్బో టచ్ ఇచ్చేసి వెనక్కి తీసుకెళ్ళచ్చు. దాని తర్వాత మనం హిప్ సర్కిల్స్ చేస్తాము. ఓకేనా? ఇలా సర్కిల్ 1 2 3. అక్కడ నుంచి మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ చేస్తాం. 1 2 3 ఇలా మనము ఈచ్ సైడ్ అంటే 10 క్లాక్ వైజ్ చేయొచ్చు, 10 యాంటీ క్లాక్ వైజ్ రివర్స్ కూడా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ నుంచి మనము టక్ యువర్ టోస్ని ఇలా రెస్టింగ్ పొజిషన్లో ఉన్నవి ఇలా టక్ చేసుకొని వెనక్కి ఇలా వెళ్ళాలి. అక్కడ కావాలంటే మనం పెడలింగ్ చేయొచ్చు ఇలా. 1 2 3 4 5 6 7 8 అలా అలా ఒక 20 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. అక్కడ నుంచి వాక్ ఆన్ ద మ్యాట్ టు పాదహస్తాసనం అన్నమాట. ఇలా నీస్ బెండ్ చేయకుండా ఇది ఇక్కడ హ్యాండ్స్ ఇంటర్లాక్ చేసేసి కంప్లీట్గా ఇలా మనం బాడీని ఇలా పల్సింగ్ చేయొచ్చు. 1 2 3 4 5 ఇలా ఒక 20 కౌంట్స్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఇవి పీసీఓడి గురించే చేస్తున్నాం కాబట్టి ఆ ఎక్సర్సైజెస్ మాత్రమే చేయిస్తున్నాను మీతో ఇప్పుడు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సేతు బంధాసన్. 2 లెగ్స్ కూడా హిప్ దగ్గరికి పెట్టాలి. ఓకేనా? హిప్ దగ్గరికి జరుపుకోవాలి. అక్కడ హ్యాండ్స్ అనేవి ఇలా యాంకిల్ని ఇలా పట్టుకోవాలి. ఓకేనా? 2 సైడ్లు కూడా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా ఇలా యాంకిల్స్ని పట్టేసుకొని అక్కడ నుంచి రేజ్ యువర్ హిప్ అప్. 1 సేతు బంధాసన్. 2 3 4 5 ఇలా మనం ఒక 20 కౌంట్స్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అర్ధ పవన ముక్తాసన్. ఇలా హాఫ్ బెండ్ చేస్తాము కాల్ని. అక్కడ నుంచి హెడ్ అనేది కూడా ఇలా టిల్ షోల్డర్ బ్లేడ్స్ వరకు ఇలా కర్ల్ చేస్తాము. ఇది మనం ఎంత వీలైతే అంతవరకు చెస్ట్ వరకు తీసుకురావచ్చు. ఇలా ఇంకో కాల్ అనేది ఇలా స్ట్రైట్ ఫార్వర్డ్ కూడా, అది కిందికి ఉండొచ్చు ఇనిషియల్ స్టేజెస్లో, మళ్ళీ కావాలంటే ఒక 10 degrees పైకి కూడా ఎత్తచ్చు ఇలా. ఓకేనా? ఇక్కడ ట్రై టు ప్లేస్ ద ఫోర్ హెడ్ ఆన్ ద నీ. అవ్వట్లేదు అన్న వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. దోస్ హూ కెన్ డూ దే కెన్ కంటిన్యూ. 1 2 3 4 ఇలా మనం ఒక 20 కౌంట్స్ చేస్తాం. ఓకేనా? రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కలిపి 20 కౌంట్స్ ఇనిషియల్ స్టేజెస్లో. స్లోగా మనం కావాలంటే కౌంట్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. అక్కడ నుంచి ఆనంద బాలాసన చేస్తాము. ఇది మనము బిట్టోని ఇలా పట్టుకోవాలి, 2 పామ్స్తో కూడా ఇలా పట్టుకోవాలి. ఓకేనా? అక్కడ నుంచి స్టార్ట్ స్వింగింగ్. ఇలా పక్కకి ఇలా మనం ఉయ్యాలో ఊగినట్లు ఊగచ్చు, అటువైపు ఇటువైపు. ఆనంద బాలాసన. 1
2, 3, 4, 5, 6, 7, 8 ఇలా మనం 15 కౌంట్స్ వరకు చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు రెండు కాళ్ళు కూడా ఇలా పట్టేసుకొని మనం ఇలా దగ్గరికి ఎంత వీలైతే అంత ఇలా మనం హెడ్ అనేది ఇలా షోల్డర్ బ్లేడ్స్ వరకు ఇలా కర్ల్ చేసేసి ఈ రెండు పామ్స్తో మన యాంకిల్స్ని ఇలా పట్టేసుకొని మంచి స్ట్రెచ్ ఇవ్వచ్చు ఇలా కాసేపు. స్టే దేర్ బై క్లోజింగ్ యువర్ ఐస్. మంచిగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్. రిలాక్స్. ఓకే, ఇది యోగా ఫర్ పీసీఓడి చేయాల్సిన వాళ్ళకి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేయటం వల్ల పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావచ్చు. ఇబ్బందులు ఉన్న వాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అన్న వాళ్ళు కూడా ఈ ఎక్సర్సైజెస్ అనేవి చేయొచ్చు. ఓకేనా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఎక్సర్సైజెస్ కోసం మీరు ఆన్లైన్ క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్ యోగా క్లాసెస్ తీసుకుంటానండి. మీరు గ్రూప్ సెషన్స్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 to 6, మళ్ళీ 10 to 11, మళ్ళీ ఈవినింగ్ 5:30 to 6:30 క్లాసెస్ జరుగుతాయి. ఏ టైమింగ్ అయినా సెలెక్ట్ చేసుకోండి. ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్ పర్ మంత్. అండ్ 3 months కోర్స్ తీసుకునే వాళ్ళకైతే 2500, 5 months కోర్స్ తీసుకునే వాళ్ళైతే 4300. ఇవి ప్రైజెస్. ఎవరైనా రెగ్యులర్ ఆన్లైన్ సెషన్ తెలుగులో కావాలి, కన్వీనియంట్గా ఉంటుంది, మనకు చెప్పే విధానం అర్థం అవ్వాలి, చేసేది అర్థం కాకపోయినా మళ్ళీ రిపీటెడ్గా నేను చేసి చూపిస్తాను. సో ఆన్లైన్ క్లాసెస్ కోసం జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ మెసేజ్ మీ. డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ.